నమస్తే అండి. వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ వ్లాగ్స్ అండి. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి బెండకాయ పులుసు అండి. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి ఎంటర్ అయిపోయి చూద్దాము. జనరల్గా అందరూ చింతపండుతో బెండకాయ పులుసు రెడీ చేస్తారు కదండి. కానీ ఇక్కడ నేను చింతపండుకు బదులుగా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యూస్ చేసి బెండకాయ పులుసు అనేది రెడీ చేయబోతున్నాను. కాబట్టి నా వీడియో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇక్కడ నేను 1 కేజీ వరకు బెండకాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడుక్కొని ఒక గుడ్డతో తుడుచుకోవాలండి. ఎందుకంటే కట్ చేసేటప్పుడు జిడ్డు అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి. ఈ ప్యాన్ అనేది హీట్ ఎక్కిన వెంటనే 1 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా బెండకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఈ బెండకాయ ముక్కల పైన గ్రీన్ లేయర్ అనేది లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందామండి. బెండకాయ ముక్కలు వేగుతూ ఉంటాయి. గ్రేవీ కోసం అనేసి నేను 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి. వీటిని పక్క స్టవ్ మీదకి మార్చేసానండి. అలాగే అదే స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని దానికి 1 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే 1 స్పూన్ తాలింపు గింజలండి, 2 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ ఆయిల్లో చిటపట్లాడేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. నేను ఇందాక స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అదేనండి పెరుగు. ఇక్కడ నేను 1.5 కప్పు పెరుగు యూస్ చేస్తున్నాను. దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ పోయేంత వరకు ఫిల్టర్లో పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ నేను చిక్కటి పెరుగు యూస్ చేస్తున్నాను. ఈ చిక్కటి పెరుగు మనకి పుల్లగా ఉండాలండి. అప్పుడే గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పెరుగులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఈ పెరుగును మనం బాగా విస్క్ చేసుకోవాలి. అలాగే అక్కడ ఉల్లిపాయలు వేగిపోయినాయి. దానికి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్లో నేను పోస్ట్ చేసిన ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కాబట్టి వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని కలుపుకుందాము. మసాలా అంతా బెండకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ పెరుగు కూడా రెడీగా ఉంది కదా. ఫైనల్గా నేను ఇక్కడ 1 స్పూన్ ఆమ్చూర్ పొడి వేసుకున్నానండి. వేసుకొని కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని మనము బెండకాయ ముక్కల్లోకి వేసేసుకుందాం. వేసుకొని ఈ పెరుగు మిశ్రమం అంతా బెండకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ మనము గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. బౌల్లో మిగిలిన మిగతా పెరుగుకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది కూడా మనము ముక్కల్లో కలిపేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా 1 స్పూను గరం మసాలా వేసుకొని కలుపుకొని 2 పొంగులు వచ్చేదాకా మనము ఉడికించుకుంటే మన బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. అన్నంలోకే కాదండి, మనకి చపాతీలోకి కూడా ఈ బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా కుదిరిందో మనకి బెండకాయ పులుసు. నెక్స్ట్ మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్, టేక్ కేర్, బాయ్.